హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ గురించి అనమాట. అంటే ప్రోటీన్ పౌడర్స్ ఆర్ నాట్ సేఫ్ అని, అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఆర్ లింక్ టు డిసీజెస్ అని చెప్పేసి చాలా హెడ్లైన్స్ లోని న్యూస్ లోని చాలా మటుకు చూస్తూ ఉన్నాం కదా గత వారం రోజులుగా. సో ఐసీఎంఆర్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇదంతా జరుగుతుందన్నమాట. సో ఇందులో ఎంత నిజం ఉంది, నిజంగా ప్రోటీన్ పౌడర్స్ అనేవి మంచివి కాదా అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే నేను హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఏం చెప్పారంటే అసలు ప్రోటీన్ పౌడర్స్ తినద్దు, తీసుకోవద్దు అనేసి చెప్పలేదండి ఎక్కడ కూడా. సో ఆ గైడ్ లైన్స్ మొత్తం మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ లైక్ 146 పేజెస్ ఉంటాయన్నమాట. సో అందులోని ఒక పేజ్ లోని వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ లోని ఎడిటివ్స్ ఎక్కువగా కలుపుతున్నారు కాబట్టి చాలా మటుకు బ్రాండ్స్ లోని ఏంటంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అని, లేదంటే రియల్ షుగర్స్ కానీ, లేదంటే ఇంకా ఫ్లేవర్స్ అని చెప్పేసి రకరకాల బైండర్స్ కలుపుతున్నారు అనమాట. సో అలాంటి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం అనేది లాంగ్ టర్మ్ లోని హెల్త్ కి మంచిది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ లోని ఇవి కలుపుతారని చెప్పారు కదా, ఇవే ప్రోడక్ట్స్ ఏంటంటే మిగతా వాటిలోనే లైక్ బిస్కెట్స్ కానీ, మనం కుకీస్ కానీ, చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ కొంటూ ఉంటాం కదా ప్యాకేజ్డ్ ఫుడ్స్. ఈ ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో కూడా మనకి ఈ బైండర్స్ కానీ, ఈ స్వీట్నర్స్ కానీ ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనేది మనకి హెల్త్ కి మంచిదని చెప్పి తీసుకుంటాం కనుక, అలా తీసుకుంటున్నప్పుడు ఇది రోజు తీసుకుంటే మనకి ఏంటంటే ఈ బైండర్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా మట్టుకు ఇండియాలోని బ్రాండ్స్ ఈ ప్రోటీన్ పౌడర్లో ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ, ఈ ఫ్లేవర్స్ కానీ ఇవన్నీ కలపడం వల్ల మంచిది కాదనేసి చెప్పారే తప్ప కంప్లీట్లీ ప్రోటీన్ పౌడర్ అనేది బ్యాడ్ అని చెప్పేసి ఇక్కడ గైడ్ లైన్స్ లో చెప్పలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ అన్ని ఒకలాగే ఉండవు. కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఏంటంటే కొంచెం బాగా తయారు చేస్తారు. సో మనం ఏంటంటే అలాంటి ప్రోటీన్ పౌడర్స్ చూసుకొని ఎంచుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కి నేను వాడుతున్న ప్రోటీన్ పౌడర్ ఏంటంటే కెనేడియన్ ప్రోటీన్ పౌడర్ అండి. సో ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, బైండర్స్ కానీ ఇందులో ఏమీ కలపరు అనమాట. ప్లస్ ఇందులో ఏంటంటే మనకి కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే మంచి ప్రోటీన్ ని తయారు చేస్తారనమాట. సో ఇలాగ మనం ఏదైనా మంచి బ్రాండ్ మనకు దగ్గరలో దొరికేది, మనకు లోకల్లో దొరికేది ఎంచుకొని మనం అది యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని కంప్లీట్ గా ప్రోటీన్ పౌడర్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే మనకి లేదనమాట. నెక్స్ట్ ఐసీఎంఆర్ వాళ్ళు క్లైమ్ చేసింది ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ లోని BCAA అంటే బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయని చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే డయాబెటీస్. సో ఇలాంటి డిసీజెస్ వస్తాయని చెప్పారు. కానీ ఈ క్లైమ్కి ఎక్కడ ప్రూఫ్ లేదండి. ఏంటంటే ఇది ఒక ఆర్టికల్లో వచ్చింది మాత్రమే, అది అందులోని ఎంత మాత్రం నిజం లేదనమాట. సో దానికి ఏంటంటే మనకి కంప్లీట్ ప్రూఫ్ అనేది ఎక్కడ లేదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ప్రోటీన్ పౌడర్స్ అనేవి ఏంటంటే BCAA మాత్రమే ఉండవండి. అందులో ఏంటంటే 9 అమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట. అంటే కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది మనకు కావాల్సింది. ఇంకా చెప్పాలంటే 2018లోని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారండి. అందులో ఏంటంటే ఇలా ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మనకి ఫిజికల్ స్ట్రెంత్ అలాగే ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతుందని చెప్పేసి అందులో తేలిందనమాట. సో ఈ స్టడీని ఒకసారి చేసింది కదండి, ఆల్మోస్ట్ లైక్ 1100 టైమ్స్ స్టడీ చేసి వాళ్ళు కంక్లూడ్ చేసి చెప్పింది అనమాట. కానీ ఇప్పుడు మనం ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఆ BCA గురించి చెప్పారు కదా, అందులో ఏంటంటే ఓన్లీ ఒకసారి ఒక స్టడీలో మాత్రం అలా వచ్చింది. దాని మీద అయితే కంప్లీట్ ప్రూఫ్ అయితే లేదనమాట. కానీ ప్రోటీన్ పౌడర్ మీద వచ్చే బెనిఫిట్స్ మీద అయితే ఆల్మోస్ట్ లైక్ 1100 ఆర్టికల్స్ ఉన్నాయండి, అంటే ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. సో మనం ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదో ఆ ప్రోటీన్ పౌడర్ మంచిదైతే. ఇంకా ఐసీఎంఆర్ వాళ్ళు క్లైమ్ చేసింది థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ప్రోటీన్ పౌడర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్, లివర్స్ పాడైపోతాయని చెప్పేసి చెప్పారనమాట. అందులో ఇంకోటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, లైక్ జిమ్ చేసే వాళ్ళు కానీ, అథ్లెటిక్స్ కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు చాలా వీడియోస్లోని, కిడ్నీస్ పాడైపోయేది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల మనకు పాడైపోతాయి తప్ప మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాదు. కానీ ఎప్పుడైతే కిడ్నీస్ పాడైపోతాయో అప్పుడు ప్రోటీన్ తినే అవకాశం మాత్రం మనం కోల్పోతాం అనమాట. సో ముందు నుంచి ప్రోటీన్ అనేది కరెక్ట్గా తిని మన హెల్త్ కరెక్ట్గా ఉంచుకుంటే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి డెఫిషియన్సీ అవాయిడ్ చేయాలంటే 0.8 grams ఆఫ్ ప్రోటీన్ పౌడర్ కావాలని చెప్పారు. కానీ హెల్దీగా ఉండాలంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ ప్రకారం మనకి 2 grams ఆఫ్ ప్రోటీన్ కావాలన్నమాట. మనం జనరల్గా పాపులేషన్ తీసుకొని వాళ్ళు ఏంటంటే ఓకే ఎంత ప్రోటీన్ ఉంటే మనకి ఎలాంటి డిసీజెస్, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి చెప్తారు. అందుకని వాళ్ళు ఏంటంటే పర్ కేజీ బాడీ వెయిట్కి 0.8 grams అన్నారు. అంటే ఒక 70 kgs పర్సన్ ఉన్నాడు అనుకోండి, తనకి 58 grams ఆఫ్ ప్రోటీన్ కావాలన్నమాట. ఏంటంటే అది కూడా మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి. అదే మనం ప్రోటీన్ హెల్దీగా ఉండాలి, కొంచెం మజిల్ అది మెయింటైన్ చేయాలనుకుంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ ప్రకారం మనకి ఏంటంటే
పర్ కేజీ బాడీ వెయిట్ కి మనకి 2 grams ఆఫ్ ప్రోటీన్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ICMR ప్రకారం ఒక 70 kgs ఉన్న పర్సన్ కి 58 grams ఆఫ్ ప్రోటీన్ కావాలన్నమాట. కానీ మనం రోజు తినే మీల్స్ లోని మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 58 grams ఆఫ్ ప్రోటీన్ కావాలంటే ఒక 70 kgs పర్సన్ కి చాలా ఇంపాసిబుల్ అనమాట, మనం రోజు తినే ఇండియన్ డైట్ లోనైతే. సో అందుకని మనం ఓవర్ గా ప్రోటీన్ తినేది అనేది మన ఇండియన్ డైట్ లో చాలా ఇంపాసిబుల్ అండి. ఒకవేళ మీరు రోజు నాన్ వెజ్ తినే ఛాన్స్ ఉంటే అప్పుడు మనం ఆ లిమిట్ కి దగ్గరలోకి మాత్రం వెళ్ళొచ్చు అనమాట. ఆల్రెడీ చాలా ఆర్టికల్స్ లో కూడా వచ్చింది ఏంటంటే ఇండియన్ డైట్ లోని ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ఇండియన్ లోని ఆల్మోస్ట్ లైక్ 70 to 80% ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారని చెప్పేసి చాలా ఆర్టికల్స్ లో వచ్చింది. సో మనం మినిమం రిక్వైర్మెంట్ అయిన 0.8 grams ని టార్గెట్ చేయలేనప్పుడు 2 grams వరకు రీచ్ అవడం అనేది చాలా ఇంపాసిబుల్. మీరు కనుక ఫుడ్ లోని కనుక ప్రోటీన్ కనుక కవర్ చేయగలిగితే మీరు ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో మీరు ఏంటంటే రోజు మీ మీల్లోని కొంచెం పన్నీర్ కానీ, లేదంటే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ కానీ, ఫిష్ కానీ, ఏదైనా మీట్ కానీ ఉన్నట్లు చూసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే ప్రోటీన్ కవర్ చేయగలుగుతారు అనమాట. అలాగే ఎగ్స్ లో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్ అనేవి మనకి సూపర్ ఫుడ్ అనమాట. ఎగ్స్ లో ఏంటంటే మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే మంచి అన్ని న్యూట్రియన్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ అప్పటికి కూడా మీరు ప్రోటీన్ అంటే మీకు మీల్ ద్వారా కవర్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు మంచి ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదనమాట. సో నేను ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్స్ మీద వీడియోస్ చేశానండి, ఒక 3-4 వీడియోస్ ఉంటాయి అంటే మంచి ప్రోటీన్ ఎలా తీసుకురావాలని. అలాగే నేను ఒక ప్రోటీన్ చార్ట్ కూడా క్రియేట్ చేశాను అనమాట. ఒకవేళ మీరు మిస్టర్ మాధవ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అది ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ రెండు స్టోర్లోనూ కూడా ఉందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు ప్రోటీన్ చార్ట్ ఉంటుందన్నమాట. అంటే మనం రోజు తినే ఫుడ్లోంచి, ఉప్మాలోంచి కానీ, ఇడ్లీలోంచి కానీ, దోశలోంచి కానీ ఎంత ప్రోటీన్ వస్తుంది, రియల్గా మనం తీసుకుంటున్న ఫుడ్ సరిపోతుందా ప్రోటీన్కి లేదా అని చెప్పేసి ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ మిస్టర్ మాధవ్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఏంటంటే ప్రోటీన్ క్యాలిక్యులేటర్ ఉంటుందన్నమాట. సో అంటే మన బాడీ వెయిట్ని బట్టి మనకి ఎంత ప్రోటీన్ కావాలి, ఉమెన్ అయితే ఎంత కావాలి, మెన్ అయితే ఎంత కావాలని చెప్పేసి అందులో క్యాలిక్యులేటర్స్ కూడా ఉంటాయి. అది కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది మనకి ఎంత ప్రోటీన్ కావాలనేది. అలాగే మనం రోజు తినే ఫుడ్ వల్ల మన గట్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఆ గట్ హీల్ అవ్వాలనుకుంటే మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం అనమాట. అంటే లైక్ 9 అమినో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్, కంప్లీట్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి ఏంటంటే ఒక ఏజ్ పెరిగే కొద్దీ మనకి ప్రోటీన్ అనేది తగ్గించుకుంటూ వచ్చేస్తారు మన ఇండియన్ డైట్ లో, అంటే అరాయించుకోలేక. కానీ మనం ఎప్పుడైతే అరాయించుకోలేక మనం ప్రోటీన్ తగ్గించుకుంటూ వస్తామో అప్పుడు మన గట్ హెల్త్ కూడా పాడైపోతుంది. దానివల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఇల్లు ఓన్లీ సిమెంట్ తో కట్టాం అనుకోండి, బ్రిక్స్ లేకుండా ఎలా ఉంటుంది అలా అనమాట. అందుకనే మనకి ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. మనకు ఆ బ్లాక్స్ అనేవి మనకి కావాలి బాడీ కనుక స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే. ప్లస్ మనకి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ 30 తర్వాత నుంచి మజిల్ డిప్లేషన్ అనేది జరుగుతుంది. అంటే మనకి మజిల్ బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే మనకి ప్రోటీన్ తగ్గిపోతుందో. సో అందుకని మనం ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా చెప్పాలంటే మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి, దాన్ని అరాయించుకునేలాగా మన గట్ ని తయారు చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఏంటంటే యంగ్ గా కనిపిస్తాము. లేదనుకోండి ఒక ఏజ్ లైక్ 40-50 వచ్చేసరికి ముడుకుల నొప్పులు రావడాలు, లేదంటే బోన్స్ అరిగిపోవడాలు, సడన్ గా పడిపోతే ఇరిగిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ప్రోటీన్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దు, ప్రోటీన్ ని ఎప్పుడు కూడా మీ డైట్ లో కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. అంటే ఇలాంటి ఆర్టికల్స్ అవి చూసి వాళ్ళు రాసిన దాన్ని చూసి అమ్మో ప్రోటీన్ పౌడర్ తీసుకోకూడదు, ప్రోటీన్ తినకూడదు, ప్రోటీన్ తింటే కిడ్నీలు పాడైపోతాయని చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అలా కాకుండా మీరు ఏంటంటే కరెక్ట్ గా తెలుసుకొని పాటిస్తే సరిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.